నీ జీవితంలో నీ బ్రతుకులు ఎప్పుడు కూడా సుఖ సంతోషాల కోసం, భాగాల కోసం ఉన్నతమైన జీవితాన్ని అమ్మేసుకోకు. ఇక్కడ యోసేపు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? తన బ్రతుకుల పాపం కోసం, ఈ లోక సంబంధమైన ఆనందం కోసం, సంతోషం కోసం యోసేపు తన రక్షణ నమ్ముకోవడం సిద్ధపడలా. యోసేపు తన సాక్ష్య జీవితాన్ని నమ్ముకోవడం సిద్ధపడలా. తన జీవితంలో ఉన్నతమైన దేవుని యొక్క అద్భుతమైన మాటను పొందుకునే వరకు చిన్న చిన్న సుఖాల కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం జీవితంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా కానీ, ఎంతటి భయంకరమైన వేదనకరమైన పరిస్థితులైనా కానీ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. మాటిచ్చిన వాడు దేవుడు ఆయన ఖచ్చితంగా నన్ను గణపరుస్తాడు. మాటిచ్చిన వాడు దేవుడు ఆయన ఖచ్చితంగా నన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. అయితే పాపం విషయంలో ఎప్పుడైతే రాజీ పడకుండా ఉంటానో, నా జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదకరమైన అభివృద్ధిని నేను చూస్తాను అని నమ్మాడు యోసేపు. చిన్న విషయాల కోసం ఎప్పుడు కూడా రాజీ పడలా, పాపం కోసం రాజీ పడలా, సుఖము కోసం రాజీ పడలా, ఈ లోక భోగభాగ్యాల కోసం రాజీ పడలా, తాగుడు తందనాల కోసం రాజీ పడలా. నువ్వు రక్షించబడ్డావా? దేవుని నమ్ముకున్నావా? దేవుని పిల్లలుగా ఉంటున్నావా? యవనస్తురాలుగా దేవుళ్ళు కొనసాగుతున్నావా? అయితే పందిట్లో పాపం పక్క వేసి పిలుస్తున్నా కానీ ఎవరైతే దానికి దూరంగా పారిపోతారో, పాపాన్ని వ్యతిరేకిస్తారో, పాపానికి దూరంగా పరిగి పెడతారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు, వారిని మాత్రమే దేవుడు ఉపయోగించుకుంటాడు.